నెల్లూరు నగర అసెంబ్లీ అభివృద్ధికి తోడ్పడాలని, కమలం గుర్తుకే ఓటేయాలని ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ 300కు పైగా పార్లమెంటు స్థానాలు సాధించి అధికారంలోకి రావడం తథ్యమని రాజకీయ నిపుణులు సర్వేలు తెలియజేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నూతన అభివృద్ధి సాధించాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి కె ఆంజనేయరెడ్డి అన్నారు. నెల్లూరు నగర అసెంబ్లీకి బీజేపీని గెలిపించుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నెల్లూరు నగరంలో ప్రచార బేరీ ట్రంక్ రోడ్డులో ప్రారంభించడమైనది. మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం మీద కూడా 400 సీట్లకు పైబడి గెలవాలనే ఉద్దేశంతో, ముందుగా ఆ యొక్క ఉత్సాహంతో, నరేంద్ర మోడీ గారి యొక్క మీద ఉన్న కరిష్మాతో ఈరోజు నెల్లూరు నగరంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రారంభించినాం. మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క అలయన్స్ ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీని ఆదరించే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దానికి అనుగుణంగా మేము ఈరోజు ముందుకు పోవాలని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక శక్తిశాలిగా, బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదగాలని ఉద్దేశంతో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినాము. ఈ యొక్క కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇదే విధానాన్ని త్వరలో నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఆరంభించి త్వరలో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటికెళ్లి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధికి ఏం చేస్తుంది, ఈ దేశాన్ని పేరు ప్రతిష్టలు సాధించడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కష్టపడి పనిచేస్తుందనే విషయం ఇంటింటికెళ్లే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు దేశంలో దేశ వ్యతిరేక శక్తులు, జిహాదీ శక్తులు అన్ని కలిసి నరేంద్ర మోడీ గారిని, ఎన్డీఏని, బీజేపీని అధికారానికి రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఉమ్ము చేయడం కోసం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై నడుస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మేము ప్రజల దగ్గరికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తున్నాము. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికలు 2024 ఎన్నికలు ఈ యొక్క దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి. దేశ భవిష్యత్తులో కీలకమైన ఎన్నికలు కాబోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గెలవాల్సిన అవసరం, నెల్లూరులో బీజేపీ గెలవాల్సిన అవసరం, కేంద్రంలో బీజేపీ తిరిగి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా లోక్సభలో చెప్పారు, 370 సీట్లు మేము గెలుస్తున్నాము, 400 సీట్లు ఎన్డీఏకి వస్తుందని వారు స్పష్టంగా చెప్పారు. మూడవసారి అధికారానికి వస్తే రాబోయే 1000 సంవత్సరాల వరకు కూడా దేశ అభివృద్ధికి బాటలు వేస్తామని వారు చెప్పారు. ఇది ప్రజలు విశ్వసించి బీజేపీకి మద్దతుగా నిలబడుతున్నారు. మరొక్కసారి మేము ప్రజల్లో, నెల్లూరు నగర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం, బీజేపీ మద్దతు ఇవ్వండి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కండి.